టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. సౌత్ ఆఫ్రికాను డూ ఆర్ డై మ్యాచ్లో ఢీకొట్టబోతోంది. ప్రస్తుతం సిరీస్లో 2 జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఆఖరి మ్యాచ్ సిరీస్ డిసైడర్గా మారింది. స్వదేశంలో ఇప్పటికే భారత జట్టు టెస్ట్ సిరీస్ కోల్పోయింది. వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలంటే సఫారీలకు ఆఖరి పంచ్ ఇవ్వాల్సిందే, లేదంటే రేర్ డబుల్ సౌత్ ఆఫ్రికా సొంతమవుతుంది. గతంలో స్వదేశంలో టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్ను టీమిండియా ఒక్కసారి కోల్పోయింది. 1986-87 సీజన్లో పాకిస్తాన్ చేతిలో వన్డే సిరీస్తో పాటు టెస్ట్ సిరీస్ను ఓడిపోయింది. 2021-22 సీజన్లో సౌత్ ఆఫ్రికా గడ్డ మీద కూడా వన్డే సిరీస్తో పాటు టెస్ట్ సిరీస్ను కోల్పోయింది. ఆ తర్వాత బైలేటర్ సిరీస్ల్లో వన్డేలతో పాటు టెస్ట్ సిరీస్లను ఓడిపోలేదు. అందుకే ఇప్పుడు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్న మ్యాచ్ టీమిండియాకు ఇజ్జత్గా సవాల్గా మారింది. జట్టుగా చూస్తే భారత్ బలంగానే ఉంది. కానీ గత మ్యాచ్లో భారీ స్కోర్ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. టాస్ ఓడిపోవడమూ మైనస్ అయింది. గత 20 వన్డే మ్యాచ్ల్లో టీమిండియా ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. చివరిగా గత వన్డే వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్పై టాస్ నెగ్గింది. ఆ తర్వాత ఇంతవరకు లక్ కలిసి రాలేదు. భారత్లో వన్డే మ్యాచ్లపై మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. గత 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా బౌలర్లను మంచు ఇబ్బంది పెట్టింది. రాంచీ, రాయ్పూర్తో పోల్చితే వైజాగ్లో డ్యూ ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు. కానీ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలున్నాయి. కీలక మ్యాచ్లో భారత్ తుది జట్టులో మార్పులేమీ చేయకపోవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ భారీగా పరుగులు ఇవ్వటం టీమిండియాను టెన్షన్ పెట్టిస్తోంది. అయినా ప్రసిద్ధ్ను తప్పించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాలనే డిమాండ్స్ కూడా ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో రిషబ్ పంత్ను ఆడించాలనే వాదన ఉంది. కానీ టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. బ్యాటింగ్లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నారు. టీమిండియాకు కీలకంగా నిలుస్తున్నారు. వరుసగా 2 మ్యాచ్ల్లో సెంచరీలు చేసిన ఊపులో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విశాఖలో హ్యాట్రిక్ సెంచరీ కొడితే అభిమానులకు క్రికెటైన్మెంట్ దొరికినట్టే. యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ మాత్రం తొలి 2 మ్యాచ్ల్లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 3వ మ్యాచ్లో అయినా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ తర్వాత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. రవీంద్ర జడేజాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. హర్షదీప్ సింగ్ ఫామ్ కలిసి రానుంది. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కూడా అంచనాలు అందుకుంటే సౌత్ ఆఫ్రికాకు సవాల్ తప్పకపోవచ్చు. మరోవైపు సౌత్ ఆఫ్రికా గెలుపు జోష్లో కనిపిస్తోంది. టెస్ట్ సిరీస్ గెలిచిన భౌమసేన వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అన్ని విభాగాల్లోనూ సౌత్ ఆఫ్రికా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. ఫిట్నెస్ సమస్యలు ఫేస్ చేస్తున్న బర్గర్, టోనీ డి జార్జి స్థానంలో బాట్మన్, రియాన్ రికెల్టన్ బరిలో దిగడం ఖాయమే. మర్క్రమ్, మాథ్యూ బ్రిడ్జ్కే, డెవాల్ బ్రెవిస్, మార్కో ఆన్సన్, కార్బిన్ బోష్ ఫామ్ సౌత్ ఆఫ్రికాకు కలిసి రానుంది. విశాఖలో రికార్డులు టీమిండియాకు ఫేవర్గా ఉన్నాయి. వైజాగ్లో ఆడిన 10 మ్యాచ్ల్లో టీమిండియా 7 మ్యాచ్ల్లో గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడింది. 1 మ్యాచ్లో ఫలితం తేలలేదు. మొత్తంగా సాగర్ తీరంలో సిరీస్ డిసైడర్ ఉర్రూతలూగించబోతోంది. 2 జట్ల మధ్య హోరాహోరీ పోరాటం తప్పదనే అంచనాలున్నాయి. మరి విశాఖలో ఫైర్ చూపించి సిరీస్ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.